ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు సిఐఎస్ఎఫ్ నుంచి ఫైర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మనకు రీసెంట్గా రావడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2 రోజులు అవుతుంది. సో నేను ఆల్రెడీ ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ వీడియో అయితే చేస్తాను. అయితే చాలా మందికి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి. ఆ డౌట్లన్నీ క్లారిఫై చేద్దామన్నట్టు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలా మంది నాకు రెగ్యులర్గా అటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. సో నేను మీకు ఇయర్ వైజ్గా ఏ ఇయర్ ఉన్న వాళ్ళు, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కూడా ఇయర్ వైజ్గా నేను చెప్తాను. అదేవిధంగా దీనికి ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్ అయినా ఇంటర్ కాకుండా ఇంకా వేరే క్వాలిఫికేషన్ ఉంటుందా, అదేవిధంగా దీనికి ఎవరు అప్లై చేసుకోనికి అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం సెలెక్షన్ ప్రాసెస్ గురించి కూడా నేను మీకు ఇదే వీడియోలో చెప్తాను. సో ముందుగా మీకు సెలెక్షన్ ప్రాసెస్ గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తా, జాగ్రత్తగా వినండి. అయితే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే ఇస్తారు. సో మీరు అప్లై చేస్తారు కదా, మీకు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఫిజికల్ డేట్ అయితే ఇస్తారు. మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు హైట్ చెక్ చేస్తారండి. ఈ హైట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు 5 km రన్నింగ్ అయితే పెడతారు. ఈ 5 km రన్నింగ్ టైం వచ్చేసి 24 నిమిషాలు. ఎస్ఎస్సి జీడీకి ఏ రకంగా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ దీనికి కూడా అంతే ఉంటుంది. మరి దీనికి హైట్ ఎంత ఉంటుందంటే 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు 162.5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్ అయితే మర్చిపోకండి. ఇక చెస్ట్ వచ్చేసి 80 ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు ఒక 5 సెంటీమీటర్లు అయితే పెరగాలి. ఈ రకంగా అయితే ఉంటుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ముందుగా మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఈ ఫిజికల్ టెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ని కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ ఉన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, అన్నీ అయిపోతాయి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు కొన్ని నెలల టైం అయితే ఇస్తారు. సో అప్పుడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో కూడా ఎవరైతే మంచి మార్కులతో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ మెడికల్కి పిలుస్తారు. ఆ మెడికల్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే పెట్టేస్తారు. ఆ ఫైనల్ లిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకు జాబ్ వచ్చినట్టు లెక్క. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే మరి మనం ఎగ్జామ్కి ఏం చదవాల్సి ఉంటుంది అంటే ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ పేజ్ లింక్ అయితే పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తారంటే మీకు ఇదంతా కనిపిస్తుంది, చూసుకోండి. అయినా కూడా నేను మీకు ఒకసారి చెప్తాను. రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు ఉంటాయి, జిఎస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా చూసుకుంటే 100 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. దీనికి సమయం వచ్చేసి 120 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఓఎంఆర్ బేస్డ్ ఉన్నా లేకపోతే సిబిటి బేస్లో ఉన్నా ఏ రకంగా పెట్టచ్చు. సో దాని గురించి అప్డేట్ వచ్చినప్పుడు అయితే నేను చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే మీరు ఎగ్జామ్కి సిద్ధమైతే అవ్వండి. సో ఈ యొక్క పీడిఎఫ్లో మీకు అన్ని విషయాలు ఉంటాయి కాబట్టి ఒకసారి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అదొక విషయం అయితే మర్చిపోకండి. అదేవిధంగా మరొక డౌట్ ఏం అడుగుతున్నారు అంటే మరి దీనికి ఎవరు అప్లై అయితే చేసుకోవచ్చు, అప్లై చేసుకోవడానికి మరి క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఎవరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ లోనే చెప్పారు రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ మేల్ అని చెప్పారు. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే మేలు. ఇది కేవలం అబ్బాయిలు మాత్రం అప్లై చేసుకునేకైతే ఉంటుంది. సో చాలా మంది అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారు, ఇది ఒక పాయింట్ అయితే గమనించండి. ఇది అమ్మాయిలకైతే అప్లై చేసుకునేకైతే ఉండదు. ఇది కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇంటర్ పాస్ ఉండాలండి. ఇంటర్ అయితే ఖచ్చితంగా పాస్ ఉండాలి. ఆ ఇంటర్లో కూడా సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి అడిగారు, చూసారా, విత్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి. అది ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఏదైనా కానీ మీరు ఇంటర్లో చదివి ఉండాలి. అది బైపీసీ వాళ్ళు కానీ లేదా ఎంపీసీ వాళ్ళు కానీ లేదా ఎంఈసీ వాళ్ళు కానీ వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆర్ట్స్ వాళ్ళకైతే దీనికి అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఏదైనా ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళు ఏమంటున్నారంటే 12th క్లాస్ అన్నారు, అదేవిధంగా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అన్నారు. ఇక 12th ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అంటే ఏముంటుంది, 10th తర్వాత ఏదో చదువుతామో అన్ని కూడా మనకు ఈక్వాలెంట్ కిందకే వస్తాయి. కాబట్టి అది డిప్లొమా కానివ్వండి, మిగతా ఏదైనా కానివ్వండి. సో మీరు చదివినటువంటి సబ్జెక్ట్లో మీకు సైన్స్ సబ్జెక్ట్ ఉంటే కనుక, ఫిజిక్స్ కానీ ఈ రకమైన సబ్జెక్ట్ ఉంటే కనుక మీరందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోనికి అర్హులైతే అవుతారు. సో ఇదొక పాయింట్ అయితే గమనించండి. సో మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దీనికి అప్లై చేసుకోనికైతే ఉండదు. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కూడా అంటే ఎవరైతే ఆర్ట్స్ వాళ్ళు కానీ ఇట్లా అప్లై చేసుకుంటే కనుక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కనుక తీసేయడం అయితే జరుగుతుంది. ఇదొక పాయింట్ అయితే గమనించండి. సో మీకు క్వాలిఫికేషన్ గురించి అదేవిధంగా ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దాని గురించి అయితే చెప్పాను. అదేవిధంగా చాలా మంది మరో క్వశ్చన్ ఏమడుతున్నారంటే ఏజ్ లిమిట్ అన్నమాట. సో మరి ఈ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే మరి ఏ కేటగిరీ వరకు ఏ ఇయర్ నుంచి అడుగుతున్నారో దాని గురించి అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే అన్రిజర్వ్ ఉన్నారో అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా 18 నుండి 23 సంవత్సరాల వరకు అయితే ఏజ్ అయితే ఉండాలి. ఈ ఏజ్ ఎప్పటి వరకు కౌంట్ చేస్తారంటే 30/9/2024 వరకు అయితే కౌంట్ అయితే చేస్తారు ఈ యొక్క ఏజ్ ని. సో మరి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళని తీసుకుంటారంటే 1/10/2001 నుండి 30/9/2006 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఓకేనా, October 1, 2001 నుండి September 30, 2006 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే ఈ యొక్క జనరల్ వాళ్ళు అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. అదేవిధంగా
ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మరి వీళ్ళ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది చూసుకున్నట్లయితే వీళ్ళకి ప్లస్ 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. సో అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 18 నుండి 28 సంవత్సరాల వరకు ఉన్నా కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎప్పటి వరకు ఏజ్ కౌంట్ చేస్తారంటే సెప్టెంబర్ 30 వరకు అయితే కౌంట్ అయితే చేస్తారు. ఓకేనా. మరి వీళ్ళకి ఏజ్ ఇయర్ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే 1 అక్టోబర్ 1996 నుండి సెప్టెంబర్ 30, 2006 వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. సేమ్ ఉంటుంది, పెద్ద మార్పు ఏం లేదు. ఇయర్ అయితే చేంజ్ అవుతుంది, డేట్లన్నీ సేమే. అంటే 1/10/1996 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అదేవిధంగా 30/9/2006 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ 1996 మీద ఒకవేళ సెప్టెంబర్లో పుట్టినా కూడా మీరైతే దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. 1996 అక్టోబర్ 1 తర్వాత మాత్రమే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒక్క రోజు అటు ఇటు ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్. ఓకేనా. మళ్ళీ కింద కామెంట్ చేయకండి ఈ ఇయర్ పెట్టేసి నేను ఎలిజిబులా కాదా అని చెప్పేసి మాత్రం రాయకండి. మీకు ఫుల్ క్లారిటీ నేను ఇప్పుడు ఇక్కడనే ఇచ్చేస్తున్నా. అదేవిధంగా నెక్స్ట్ ఓబీసీ వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇక్కడ ఎక్స్ట్రా 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 18 నుండి 26 సంవత్సరాల వరకు. అదేవిధంగా ఇక్కడ 30/9/2024 వరకు అయితే ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తారు. సో ఇది అందరికీ కామనే. మరి వీళ్ళకు డేట్ ఆఫ్ ఇయర్ చూసుకున్నట్లయితే 1/10 అంటే అక్టోబర్ 1, 1998 నుండి సెప్టెంబర్ 30, 2006 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. మీకు ఇంతకంటే క్లారిటీ ఇంకెవరు చెప్పరు, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ గురించి, ఎలిజిబిలిటీ గురించి, క్వాలిఫికేషన్ గురించి, అదేవిధంగా ఏజ్ లిమిట్ గురించి కూడా మీకు అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అయినా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఎవరైతే వీడియోని ఇంటి వరకు చూసారో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదన్నమాట. వీడియో యూస్ఫుల్ అయితే కనుక కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచి హైట్ ఉన్న వాళ్ళు ఉంటే కంపల్సరీ వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.